ఏమండి, మనం కొత్తగా జంగారెడ్డిగూడెం వచ్చాము. ఇక్కడ ఏ స్కూల్ బావుందో మనకు తెలీదు. మీ ఆఫీస్లో అడిగి నా మిత్రుడు రమేష్ని ఈ రోజే అడిగాను. మంచి ఎడ్యుకేషన్ కోసం విద్యా వికాస్ కిడ్స్లో జాయిన్ చేయమన్నాడు. విద్యా వికాస్ స్కూల్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది. అత్యాధునిక సాంకేతికతతో ఉత్తమ విద్య. ఈ రోజే చేర్పించండి. ఆల్ ది బెస్ట్ బంగారం. అడ్మిషన్స్ ప్రారంభం. విద్యా వికాస్ కిడ్స్ క్యాంప్ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు. కొత్త బస్టాండ్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మున్సిపల్ కమిషనర్ ఎంవి రమణ వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు. శనివారం నుంచి ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొండ్రెడ్డి కిషోర్, షేక్ ముస్తఫా, ఇతర నాయకులు పాల్గొని మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తామని వెల్లడించారు. తర్వాత 2వ వారం కాలువలన్నిటికీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు ప్రజల భాగస్వామ్యాలు అవుతాయని చెప్పుకొచ్చారు. 3వ వారం ఇల్లు, కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా చెత్త ఉంటే దాన్ని సెగ్రిగేషన్ చేసే దాంట్లో భాగస్వాములు అవుతామని తెలిపారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు. ఇలా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్దేశం ఏమంటే పట్టణం అంతా పరిశుభ్రమైన వాతావరణము చేయాలనే ఉద్దేశంతో దాంట్లో బ్లాక్ స్పాట్స్ కావచ్చు, అంటే యూరినల్స్ ఎక్కడైతే రోడ్డు పక్కన వస్తుంటారో ఆ ఏరియాని అంతా సుందరీకరణ చేయడం కావచ్చు, మరియు రెడ్ స్పాట్స్ ఎక్కడైతే మూసేసి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందో ఆ ఏరియాలు కావచ్చు. అదేవిధంగా వనరబుల్ పాయింట్లు, చెత్తను ఎక్కడైతే పోగు చేసి ఒకసారి ఉంటుందో దాన్ని తీసుకోకుండా ఉంటారో ఆ వాటినంతా క్లీన్ చేసేది. అదేవిధంగా ప్రతి డ్రైన్ పూడికితీత ప్రోగ్రాములో భాగంగా ఈ జూన్ 20 వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా మనం పట్టణాన్ని పరిశుభ్రం చేసే కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించారు. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై మన పట్టణాన్ని సుందరంగా, అందంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి. అదేవిధంగా మనం ఎక్కడంటే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బంది వచ్చిన వెంటనే వారికి డోర్ టు డోర్ కలెక్షన్ వస్తున్నారు. ఆటోలు, రిక్షాలు, పుష్ కార్ట్స్తో వస్తున్నారు. కాబట్టి వాళ్ళకే చెత్త ఇవ్వాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ కోరుకుంటూ, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా వాడుకోకుండా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి ప్రభుత్వం అంతా కలిసి సుందరీకరణలో భాగంగా క్లీన్ అండ్ స్వీప్లో భాగంగా ఈ రోజున ఈ ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీలో నగరంలో ఉన్న రోడ్లు అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పని, అట్లాగే మన ఎవరింటి ముందు వాళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకుని ఎక్కడైనా కూడా శుభ్రంగా వాతావరణం మన చుట్టూ శుభ్రతంగా ఉంటే ఆ చుట్టూ ఆ ఊరు అన్నీ కూడా అంతా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే మన ఇంటికి వచ్చిన ఈ ఎవరైతే ఉన్నారో స్వీపర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో తడిజెట్ట పొడి చెత్తగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవి తీసుకెళ్ళి అక్కడ గార్బేజ్లో వేస్తారు, అక్కడ వేసి అక్కడ క్లీన్ చేస్తారు. అట్లాగే అలా కాకుండా మన ఇంట్లో డ్రైన్ ముందు కానీ అక్కడ పడేస్తే అవి రేపొద్దున్న ఈ రానున్న ఇప్పుడు ఈ వాళ్ళు ముందు రేపొద్దున వర్షాకాలం వచ్చేప్పుడు అవి అంతా కూడా చెత్త పెరిగిపోయి మనకి లేనిపోని జబ్బులే వస్తాయి అని తెలియజేస్తూ, ఎక్కడికక్కడ ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకుని మన ఊరిని మన అందరం కూడా శుభ్రంగా ఉంచుకుని అందరం కూడా మంచి ఆరోగ్యాన్ని పొందామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మరి జంగారెడ్డిలో మరి కమిషనర్ గారు నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది. ఒక ముందు చూపు కలిగిన ముఖ్యమంత్రి ఉండటం వలన రేపు వర్షాలు వస్తే డ్రైన్లన్నీ కూడా కూడిపోయి ఉంటాయి, వాటర్ అంతా రోడ్ల మీదకి వచ్చేస్తుంది, రోడ్లు పాడైపోతాయి. ఈ డ్రైన్లు కూడిపోవటం వలన వాటరు
ఫ్లో సరిగ్గా అవుదనే ముందు చూపుతోటి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తోటి మరి డ్రైన్లన్నీ కూడా ఈ సిల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి డ్రైన్ లోతు చేయటం వలన ఎంత వర్షం పడినా కానీ ఆ రోడ్డు మీదకి ఎక్కకుండా ఆ నీరంతా కూడా ఆ చెరువుల్లోకి ఆ కాళ్ళలోకి వెళ్తుందనే ఆలోచనతోటి ముందు చూపుతోటి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రామ్ని పెట్టినందుకు ఆ ముందు చూపు గల ముఖ్యమంత్రి గారికి ముందుగా హ్యాట్సాప్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జంగారం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి మన పట్టణం సుందరీకరణ అవ్వచ్చు, నీట్గా ఉండొచ్చు, చక్కగా ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, ప్రజల సహకారం లేదే ఏ పథకం కూడా ముందుకెళ్దని చెప్పేసి కనుక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తమ వంతు బాధ్యతగా స్వీకరించి క్లీన్ స్వీప్ చేయవలసిందిగా, చెత్త చెదర లేకుండా డ్రైన్లో ఏం వేయకుండా కాపాడవలసిందిగా కోరుతున్నాం. సమ్మర్లో మీకు కూల్ కూల్ ఆఫర్లు తెచ్చేసింది సింహాద్రి మొబైల్ వరల్డ్. కొత్త మోడల్స్ అన్ని అదిరే రేంజ్ లో, ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్, ఈ సమ్మర్ లో ఫుల్ హాట్ డీల్స్ సింహాద్రిలో మాత్రమే. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.